సో నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో మనం ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ దగ్గర ఉన్నాము. బంజారా నాయకులు సింగర్ మంగ్లీ మీద ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అసలు కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు, ఏమని ఇచ్చారు అనేది అశోక్ గారిని అడిగి కనుక్కుందాం. బంజారా నాయకులు అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో మీరు ఫిలిం ఛాంబర్ దాకా ఎందుకు వచ్చారు, ఏంటి కారణం? అదే ఫిలిం ఛాంబర్ కి ఈ రోజు రావడానికి ఒకటే, ప్రజల పక్షాన ఈరోజు పేదలు ఎంతో మంది డబ్బులు ఇచ్చి నష్టపోయారు. ఆ డబ్బులు నిజంగా మంగ్లీ గారి పేరు చెప్పి తీసుకున్నారా, లేకపోతే దీంట్లో నిజాలు ఏమిటి అనేది తెలియదు. కాకపోతే పంజాగుట్ట పోలీసులో మంగ్లీ గారి పైన ఎఫ్ఐఆర్ నమోదైంది A5గా. అలాగే మంగ్లీ గారు ఏ ఇండస్ట్రీ అయితే ఏదైనా డిపార్ట్మెంట్ లో చిన్న ఆరోపణలు వస్తే సస్పెండ్ గురి చేయడం కానీ, వారి మీద చర్యలు తీసుకోవడం కానీ, మెమో ఇష్యూ చేయడం కానీ చేస్తారు. అలాగే మంగ్లీ చేస్తుంది కూడా ఒక గొప్ప డిపార్ట్మెంట్, టాలీవుడ్ డిపార్ట్మెంట్ లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ గారికి మేము ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఆరోపణలు నిజమా అబద్ధమా తేల్చేంత వరకు, ఆమెపై బురద జల్లారు, ఆ బురదను క్లియర్ చేసుకునేంత వరకు, అది గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు, దాంట్లో నిజమైతే నిజం, అబద్ధం అయితే అప్పటి వరకు ఆమెకు ఎటువంటి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి మేము ఈరోజు గిరిజన సంఘాలుగా, అలాగే తెలంగాణ ఫిలిం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ గారు, జనసేన లీడర్ వారు కూడా, అలాగే మా సేవలాల్సిన ఆధ్వర్యంలో, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమెపై ఆరోపణలు నిజ నిర్ధారణ పూర్తయ్యే వరకు ఆమెకు ఎటువంటి అవకాశాలు వద్దని ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఎందుకు మీరు ఈ స్టెప్ తీసుకున్నారు? ఒక గిరిజన బిడ్డనే కదా, మీరు గిరిజనులే, సపోర్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఎందుకు అనుకోలేదు? నేను గిరిజన బిడ్డ తరపున రాలేదన్న, పేద ప్రజల పక్షాన వచ్చిన గిరిజన బిడ్డ విక్టిమ్ కార్డు తీసుకొని నేను రాలేదు. నేను గిరిజన బిడ్డ ఉంటా, గిరిజన బిడ్డనే. నేను ఎస్సీల కోసం కొట్లాడతా, ఎస్టీల కోసం కొట్లాడతా, బీసీల కోసం కొట్లాడతా. మా ప్రియాంక రెడ్డి మీద అది జరిగితే కొట్లాడినాం, ఎన్నో కేసుల మీద కొట్లాడినాం. ఈరోజు గిరిజన బిడ్డ అనే విక్టిమ్ కార్డు తీసుకొని నేను రాలేదు. నేను గిరిజన బిడ్డ కాకపోయినా నేను వస్తున్నా, ఆరోపణలు ఎదుర్కొంటున్నాం, పేద ప్రజల పక్షాన వచ్చిన. ఈరోజు రెండు కులాలు, ఒకటి విక్టిమ్ కులము, ఒకటి ఈ కులం, అంతే. దీంట్లో కులాలు లేవు, కులాలు మతాలు పేరు చెప్పి మీరు డబ్బులు తీసుకోలేదు. ఎస్, దీంట్లో ఎస్సీలు ఇచ్చారు, బీసీలు ఇచ్చారు, దళితులు ఇచ్చారు, అందరు డబ్బులు ఇచ్చారు. కానీ 80% బంజారాలే ఇచ్చారు కదా. ఈరోజు అందుకే నీకు బంజారాలో చాలా పెద్ద స్థాయి ఉంది. ఎమ్మెల్యేలు వస్తారు 5 సంవత్సరాలు పోతారు, మంత్రులు వస్తారు 5 సంవత్సరాలు పోతారు. కానీ మంగ్లీ టాప్ 10 లో నంబర్ 1 ఉంటారు ఈ కమ్యూనిటీలో. ఒక 10 మందిలో ఆమె ఒక్కరు. ఆమె పైన బురద జల్లారు కాబట్టి ఆ బురదను ఆమె క్లియర్ చేసుకునేంత వరకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారికి ఎటువంటి అవకాశం ఇవ్వద్దని వచ్చాము. పేద ప్రజలు ఈ 100 కోట్లు 200 కోట్లు కాదే, వీళ్ళు 10 మంది వచ్చి 10 కోట్ల కేసు పడతారు. కానీ 100 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు, 1400 కోట్లు అంటారు, ఒకరు 1500 కోట్లు స్కామ్ చేశారు. జైరాబాద్ లో 100 ఎకరాల ల్యాండ్ అంట, ఏదో సిమెంట్ ఫ్యాక్టరీ అంట, వైజాగ్ లో పబ్ అంట, మిర్యాలగూడలో రైస్ మిల్ అంట, ఇది ఇక్కడంట. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయన్న? దీని గురించి నిజ నిర్ధారణాలు మంగ్లీ గారి పైకి వెళ్ళి వస్తున్నాయి కాబట్టి మంగ్లీ గారు ప్రూవ్ చేసుకోవాలి. ఎదరామ గిరిజన బిడ్డ అయినా నేను గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షునిగా చెప్తున్నా, నీ పైన ఉన్న బురదను క్లియర్ చేసుకునేంత వరకు సినిమా ప్రొడ్యూసర్ కౌన్సిల్ బ్యాన్ చేయాలి. సో ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో తనతో పాటు హేమకాంత్ రెడ్డి అని ఒక వ్యక్తిని తిరుగుతున్నారు. సో ఆయన బాధితుల్లానే తిరుగుతూ ఆయననే ప్రమోట్ చేసిన వీడియోస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తారు, పార్ట్నర్స్ లో పడకుంటే వాళ్ళ మధ్య కొట్లాటలు వస్తే ఆ కొట్లాట పంచాయతీ ఇడికొచ్చింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి 2018 నుంచి అక్కడ బాధితులు లోపలనే బాధపడుతున్నారు, బయటికి రాలే, భయంతో డబ్బులు ఆశ ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది. వీళ్ళు ఏదో కలిసి చేసినట్టున్నారు. వీళ్ళ మధ్యలో పంచాయతీ వచ్చింది, ఆ పంచాయతీ కాస్త రోడ్డు మీదకి వచ్చింది. అది కాస్త గొప్ప మన సుబ్బారావు అడ్వకేట్ గారి దగ్గర క్యాచ్ చేసుకున్నాడు. ఆయన ఈరోజు హీరోయిన్. ఇప్పటికైనా సుబ్బారావు గారి సినిమాను ఆపండి. పేద ప్రజలు అక్కడ హీరోలు ఉన్నారు, డబ్బులు తీసుకున్న వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు కరీంనగర్ లో ఉన్నారు, నిజామాబాద్ లో ఉన్నారు, కర్నూలులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయండి అన్న. సుబ్బారావు, హేమకాంత్ రెడ్డి, రెడ్డి, దయచేసి అది సినిమాను ఆపండి. అసలు పేదలు ఎక్కడున్నారో మీడియా తీసుకొని పోండి. భయపడుతున్నారే. ఆ వీడియో ఏదో డబ్బుల కట్టలు లెక్క పెట్టిన వీడియోలు ఈరోజు నాకు కూడా దగ్గర బంధువులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను కూడా దేవరకొండ నివాసి, దేవరకొండ బిడ్డనే. నేను కూడా అక్కడ నాకు బంధువులకు కొంతమంది మాట్లాడితే, అన్న వీడియోలో డబ్బులు బాగున్నాయి, ఆ డబ్బులే మీకు ఇస్తారు, మీరు ఇప్పటికి వస్తే మీకు ₹1 కూడా మా అంటే జైలుకు పోయేస్తా. ఏం చేస్తారు మీరు? కోట్ల తిరిగిండి. ఇప్పటికైనా మీరు సైలెంట్గా ఉండి భయం ప్రాంతాలు గురి చేసిరే. మంగ్లీ గారి మీద ఏమని కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మంగ్లీ గారి పైన ప్రధానంగా ఇవాళ పంజాగుట్టలో కేసు అయింది A5గా. మంగ్లీ గారి పైన పేరు చెప్పుకొని ప్రధానంగా డబ్బులు ఎవరు ఇవాళ వసూలు చేసిందంటే మధు గారు వసూలు చేసే కంప్లైంట్ ఎవరిపైన ఇవ్వాలి? మధు గారి పైన ఇవ్వాలి. మధు గారి పైన కాకుండా మంగ్లీ గారి పైన ఒక కేసు అయింది కాబట్టి ముఖ్యంగా
బాధితుల్లో బంజారా బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది పెద్ద మొత్తం జరిగింది కాబట్టి ఇవన్నీ నిజ నిజాలు బయటికి తెలాలి. ఇవాళ తను ఒక విక్టింగ్ కార్డు వాడుతుంది, నేను మీ బిడ్డను, మీరే నన్ను దగ్గరికి తెచ్చుకున్నారు, మీరే నన్ను పైకి లేపారు, మిమ్మల్ని చూసుకుంటే నేను వచ్చాను అనుకుంటే కదా, ఇవన్నీ బయటికి రావాలి. ఇవాళ వాళ్ళ డబ్బులే కదా, ఇవాళ పేద బిడ్డలే డబ్బులే కదా, వాళ్ళు కొన్ని వందల కోట్ల దాకా వసూలైనవి. సో నేను ఇవాళ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఎందుకు వచ్చినంటే, ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఎటువంటి చిన్న ఆటుపోట్లు జరిగినా సస్పెన్షన్ చేస్తారు కొన్ని నెలల వరకు. అదేవిధంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్, మీ ఆర్గనైజేషన్లో ఏం జరిగినా కానీ మిమ్మల్ని కొద్ది దూరం పెడతారు. అందుకనే అవకాశాలు ఇచ్చేది ఎవరయ్యా అంటే మెజారిటీగా సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్. కాబట్టి ఈ ప్రొడ్యూసర్ని అందరికీ వచ్చి నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఏమిచ్చాను? మీ సినిమాలన్నీ చూసేది కూడా పేద బిడ్డలే. సో ఈమె పైన వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలు. నేను కడిగిన ముత్యం లెక్క మా బిడ్డ ఎవరైతే బంజారా బిడ్డ మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో తను రావాలి, పేద బిడ్డల పక్షాన తను కూడా బయటకు నిలబడాలని, అంతవరకు ఈ నిజాలు బయటకు వచ్చేంత వరకు తినని తాత్కాలికంగా బహిష్కరించాలనుకుంటున్నాను. సో ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో సుబ్బు, ఆ సుబ్బు పక్కన తిరుగుతున్న బాధితుడిలాగా ఉన్న హేమకాంత్ రెడ్డి తను కూడా ఈ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ వీడియోస్ చాలా సర్క్యులేట్ అవుతున్నాయి, కానీ తానే బాధితుడిలాగా కూడా తిరుగుతున్నాడు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? నిజాలన్నీ బయటకు వస్తాయి. పోలీసు వాళ్ళు కావచ్చు, లేకపోతే సిఐడి కేసులు కూడా అయిందంటున్నారు. గతంలో కూడా మధు గారి పైన, బాలాజీ గారి పైన కేసులు అయినాయి, అవి కూడా తీస్తారు. నల్గొండ ఎస్పీ గారు కూడా తీస్తారు. డెఫినెట్ దీంట్లో ఎవరు ఉన్నా కానీ చట్టానికి ఎవరు చుట్టం కాదు. ఈ కేసులో ఎవరు ముద్దాయి ఉన్నా కానీ వాళ్ళందరూ బయటికి రావాలి, బాధితుల పక్షాన నిలబడాలి, మాట్లాడాలి. అల్టిమేట్ గా బాధితులకు న్యాయం జరగాలి. ఎందుకంటే ఇవాళ 5 లక్షలు 10 లక్షలు ఇవాళ ఇంత కమాయించిందంటే ఏదో గాలికి వచ్చేటి కావు ఈ డబ్బులు. పేదోడు కష్టపడి బయటికి వస్తే కానీ ఈ డబ్బులు రానివి. ఇవాళ 5 లక్షలు 10 లక్షలని లేకపోతే 20 లక్షలని కొంతమంది 5%, 10, 15%, 20% దాకా ఇస్తామనుకుంటా వడ్డీ. అత్యధిక ఆశ చూపించి ఇవాళ కేవలం టార్గెట్ అందరు వీళ్ళని చూసిండు కాబట్టి ఇది కొన్ని వందల కోట్లు వసూలు చేసిన ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్ గా అది నిజాలు బయటికి తెలిసే వరకు పోలీసులు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు అనుకుంటున్నాను. దీనిలో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. ఎవరైతే చట్టానికి వాళ్ళ చేతులు ఎవరెవరైతే తీసుకున్నారో, బాధితులకు అన్యాయం చేసినారో వాళ్ళందరూ చట్ట ప్రకారంగా శిక్ష. ఇందాక మీరు మాట్లాడుతూ 2 రోజుల్లో విత్ సాక్ష్యాలతో బయటికి వస్తాము, అన్ని సాక్ష్యాలు బయట పెడతాము అని చెప్పారు. మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయి? ఎప్పుడు బయట పెట్టబోతుంది? మీరే చెప్పారు 2 రోజుల్లో అన్నారు. 2 రోజుల దాకా వెయిట్ చేయండి. సో ఎటువంటి సాక్ష్యాలను బయట పెట్టబోతుంది? 2 రోజుల దాకా వెయిట్ చేయండి. సో ఇది ఇక్కడ పరిస్థితి. మంగ్లీ మీద మేము ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చాం, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి కూడా కంప్లైంట్ ఇచ్చాం. సో కంప్లైంట్ లో ఏదైతే వాళ్ళకి ఎఫ్ఐఆర్ నమోదైందో ఆ ఎఫ్ఐఆర్ లో తనకు అడిగిన ముత్యం లాగా బయటకు వచ్చే వరకు ఫిలిం లో ఎటువంటి ఛాన్స్ మంగ్లీకి ఇవ్వకూడదు. ఏ ఈవెంట్ లో కానీ, ఏ మూవీలో కానీ, ఎక్కడ కానీ మంగ్లీకి ఛాన్స్ ఇవ్వకూడదు. సో ఆ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాతనే తనకి ఛాన్స్లు ఇవ్వాలి అని చెప్పేసి ఒక గిరిజన సంఘాల నాయకులే గిరిజన బిడ్డ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కెమెరామ్యాన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్.